వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో 22 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. బస్ ఆపమన్నందుకు ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి. కల్తీ మటన్ కలకలం. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయం. తిరుపతి జిల్లాలో విబిజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభం. ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, శివరాజ్ సింగ్. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఊబర్, ఓలా, రాపిడో డ్రైవర్ల నిరసన. నర్సావరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. పోలీసు వాహనంపై కోడిగుడ్లతో దాడి. నంద్యాల నడిగడ్డలో టీడీపీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు. జర్నలిస్ట్ కేవీ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. తుళ్లూరు పోలీసులకు నిరాశ. మన రాజధాని అమరావతి, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, సీఎం చంద్రబాబు. మాజీ సీఎం జగన్ కలిసిన వైసీపీ శ్రేణులు. తాడిపల్లిలో సందడి. సోషల్ మీడియా మానిటరింగ్ కు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. పవన్ కళ్యాణ్. ఆదోనిలో రేషన్ డీలర్ అక్రమాలు బట్టబయలు. కేసు నమోదు చేయాలని ఆదేశం. నంద్యాలలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మంత్రి ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు మొత్తం 22,13,716 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో 477 మందికి 3.52 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ అందినట్లు వెల్లడించారు. అన్న ఒక్క నిమిషం అన్న, ఫిరోజ్ అన్న. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ పంపడం జరిగింది. దాదాపు టోటల్ నంబర్ ఆఫ్ అమౌంట్ వచ్చేసి 22,13,716 రూపీస్. టోటల్ మెంబర్స్ వచ్చేసి 22 మెంబర్స్. ఇది మనం 26th టైం ఇస్తున్నామండి. మన ప్రభుత్వం వచ్చేసి 25 months లో దాదాపు మనం ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు 3,51,91,443 అమౌంట్ అలాట్ చేశామండి. టోటల్ మెంబర్స్ వచ్చేసి 477 మెంబర్స్ అండి. అదే 26 టైమ్స్ ఇది చేస్తున్నాం. దానికోసం సీఎం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, దాదాపు మనం హాస్పిటల్స్ వెళ్తే ఎంత కష్టపడతారో తెలుసు. ఎందుకంటే మీరు ఈ కాలం చూస్తున్నారు బిల్స్ ఎట్లా ఉంటాయో. ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా more than 10,000 రూపీస్ అవుతుంది. అట్లాంటి సమయంలో ఏమైనా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలంటే కూడా దాదాపు లక్షల్లో బిల్ వస్తుంది. అట్లాంటి టైం అప్పుడు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే దాదాపు మనకు అట్లీస్ట్ 40% అన్న రిటర్న్స్ వస్తున్నాయి. దానికోసం సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేమందరూ థ్యాంక్ యూ అండి. నంద్యాల జిల్లా నందవరం బస్ స్టాప్ లో బస్సు ఆపాలని డోర్ తట్టిన ప్రయాణికుడు శేషకృష్ణపై ఆర్టీసీ బస్ డ్రైవర్ బాలయ్య చేతికి ఉన్న కడియంతో దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో శేషకృష్ణ గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పిల్లలకు నిలబెట్టం అంటే నిలబెట్టడానికి ఆయన డోర్లో నిలబడినారు. పిల్లలు అంటే పసిపోతున్నారు. కొట్టాడు.
దిగెచ్చి కొట్టాడు. నేను వేరే వాళ్ళకి అడగల, స్కూల్ పిల్లల కోసం అడిగిన. మామూలుగా బస్సు ఏం చేశా అంటే మామూలుగా నిలబెట్టమన్నారు, నిలబెట్టినాడు. నిలబెట్టినాక పిల్లలు అందరిలో మళ్ళా కదిలించినాడు. లోపలికి సర్దుకోరిమ్మన్నాడు. అంతలేకొచ్చి డ్రైవర్ ఆపి దిగొచ్చి కొడుతున్నాడు. డ్రైవర్ది భారీ తప్పు. మళ్ళా కొట్టినది కాకుండా మళ్ళా పోయి బస్సులోకి పోయి మళ్ళా రాడు తెచ్చుకొని రాడుతో కొట్టే ప్రయత్నం చేసినాడు. అది డ్రైవర్ది భారీ తప్పు. దీని మటుకు మేము వచ్చి ఖండిస్తున్నాం. తప్పన డ్రైవర్దే ఎక్కువ ఓవర్ అయింది. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మరో కల్తీ వ్యవహారం వెలుగు చూసింది. హబీబ్ నగర్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి తక్కువ ధరకు హోటళ్లకు విక్రయిస్తున్న ఉస్మాన్ ఖురేషిని హెచ్ ఫాస్ట్ బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లేపల్లిలోని అతని దుకాణంపై దాడి చేసి 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసం నమూనాను పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించారు. हल्लू पीछे ना मैं एक ही बात बोल रहा हूँ, उसका काम किधर है पूरा? हाँ बस अब ऐसे सब आ रहा उनके सामने पंचनामा होकर मैं आपको ले जाएंगे पूरा पूरा सर देखो सर రండి ఓకే ఓకే తిరుపతి జిల్లాలో పీవీజీ రామ్జీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లెలో నిర్వహించిన బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వారు ప్రసంగించారు. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देन्द्रयं విశాఖ విమానాశ్రయం వద్ద ఊబర్, ఓలో, రాపిడో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనకు దిగారు. ఆదాయం తగ్గడం, కమిషన్ భారం, ఇతర సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన డ్రైవర్లు ప్రభుత్వం, సంస్థలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల ప్రయాణికులకు స్వల్ప అసౌకర్యం ఏర్పడింది. ఈ రోజు విశాఖపట్నంలో వాలా, ఓబర్, రాపిడో మొత్తం బాయ్కాట్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ లో. ఎందుకు ఎయిర్పోర్ట్ లో బాయ్కాట్ చేయవలసి వచ్చిందంటే ఇప్పటికే ఆల్రెడీ మొత్తం ఇటు డిటిసి నుంచి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి, కలెక్టర్ గారి నుంచి, జేసీ గారికి, చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు గత 7 సంవత్సరాలుగా ఇక్కడుండే వాలా, ఓబర్ సంబంధించి చేస్తున్న సమస్యలన్నిటిని నిలదీశాం. ఒకటి ఏమడుగుతున్నాం, వాలా, ఓబర్, రాపిడో ఇక్కడ కనీసం ఆఫీసులు పెట్టండి, ఇక్కడ ఒక ఎవరైనా మేనేజర్ని పెట్టండి, ఒక ఇన్ఛార్జిని పెట్టండి, ఇక్కడ ఉండే సమస్యలు మాట్లాడుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాం.
అలాగే పెట్రోల్ డీజిల్ ధర పెరిగేటప్పుడు ఓ మాటలో చెప్పాలి 2022 ధరల కంటే ఈ రోజు ఇంచుమించుగా 35% ధరలు తగ్గించారు. కానీ కనీసం 2022లో ఇచ్చే ధరలు ఇవ్వమని అంటున్నాం. 2022కి ఇప్పుడు చూస్తే పెట్రోల్ ధరలు ఇంచుమించుగా 15 రూపాయల నుంచి 16 రూపాయలు పెరిగి ఉన్నాయి. కానీ పెరిగినా సరే ఈ రోజు ధరలు తగ్గించే పని చేశారు. అలాగే రాడార్ సిస్టమ్ ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక డ్రైవర్ చనిపోయాడు. ఇంచుమించుగా 93 యాక్సిడెంట్లు అయ్యాయి. సిపి గారికి ప్రూఫ్ తో సహా మనం పెట్టాం. రాడార్ ట్రిప్ రద్దు చేస్తున్నారు, ఈ రోజుకి ఆల్రెడీ చేయట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలు చేయమంటున్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎంఈ యాక్ట్ 2019లో తీసుకొచ్చింది. దానికి రూల్స్ 2020లో తయారు చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తయారు చేయమని 2019 నుంచి ఈ రోజు వరకు మనం అడుగుతున్నా సార్ రూల్స్ ఫ్రేమ్ చేయట్లేదు. రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో వాలా ఓబర్ రాపిడో కనీసం డీటీసీ మాటను ఖాతరు చేయట్లేదు, కలెక్టర్ మాటను ఖాతరు చేయట్లేదు. కలెక్టరే చెప్పాడు మీరు స్ట్రైక్ చేసుకోండి, మొత్తం డివైజ్ ఆపుకోండి. డీటీసీ గారు చెప్పారు మీరు డివైజ్ ఆపుకోండి, ఆధార్ మా దగ్గర మాతో కూడా వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి చివరికి ఎంత సిగ్గుసేట్ అని చెప్పేసి అడగదలుచుకున్నాం. నారా లోకేష్ గారిని, అక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని, లేబర్ మినిస్టర్ ని వీళ్ళందరూ కలిసినా సరే పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఎయిర్పోర్ట్ లో బాయ్కాట్ చేయవలసి వస్తుంది. దీనికి కారణం మొత్తం వాలా ఓబర్ రాపిడో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి మాకు చేత కాదు, చేతులు తీసింది. కాబట్టి డ్రైవర్లందరూ ఐక్యమై ఈ రోజు స్ట్రైక్ చేయవలసి వస్తుంది. దీనికి ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలి. అలాగే ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అయ్యే వరకు కూడా మా స్ట్రైక్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుద్ది. ఇక్కడే కాదు, రేపు ఎయిర్పోర్ట్ ఏదైతే బాగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తారో అక్కడ కూడా ఒక వెహికల్ కూడా వెళ్ళదు. అది వెళ్ళడమే కాదు, ఇప్పటికే మా స్ట్రైక్ కారణంగా ఈ రోజు రేపు 5వ తారీఖు నుంచి ఓపెన్ చేయవలసిన ఎయిర్పోర్ట్ ని మీరు వాయిదా వేసుకున్నారని చెప్పేసి కూడా మేము సాధారణంగా చెప్పగలుగుతాం. ఎప్పుడే రేపు 5వ తారీఖే కాదు, ఇంకెప్పుడు ఎయిర్పోర్ట్ మీరు ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేసిన ఒక్క క్యాబ్ కూడా తిరగదు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే. ఆ రకంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా స్ట్రైక్ కొనసాగుద్దని చెప్పేసి సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను కోర్టుకు తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు వాహనంపై కోడిగుడ్డు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. ఘటనతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నంద్యాల నడిగడ్డలో టీడీపీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 2, 3, 5 వార్డుల ఓటర్ల నమోదు సవరణపై ప్రజలకు వివరించారు. ముఖ్య అతిథి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ జూలై 14 లోపు ఆధార్, ఓటర్ ఐడీలతో వివరాలు ధృవీకరించుకోవాలని కోరారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. सबसे इम्पोर्टेंट అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ దాంట్లో మనం 3rd వార్డ్ లో నరిగడ్డలో చేస్తున్నాము. మీరు చూస్తున్నారు, ఇంకా 14 డేసే మిగిలి ఉంది. ఇక్కడ మనం ఫామ్ పంచే ప్రోగ్రామ్ లో ఉన్నాము. ఫామ్ కూడా ఫిల్అప్ చేస్తున్నాం. చాలా మంది ఇక్కడికి ఫామ్ ఫిల్అప్ చేయడం రావడం లేదు. అంటే చాలా మంది ఎవరంటే లేడీస్ కి రాయడం కూడా రావడం లేదు. దానికోసం
మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇన్ఛార్జీలు కానీ నేను ఒకటే అంటున్నాను, ఇక్కడ ఈ వార్డని కాదు నంద్యాల నియోజకవర్గం అందరికి చెప్తున్నాను, మీరు దగ్గర ఉండి ఈ ఫామ్ ఫిలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫామ్ కంపల్సరీ ఫిలప్ చేయాల్సిందే. ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇంకొకసారి మన బిఎల్ఓ దగ్గర పోయి మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఈ ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళకే మనకు ఓటు హక్కు వస్తుందండి. దానికోసం 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని ఈ ఫామ్ ఫిలప్ చేయాలని కోరుకుంటూ, అట్లానే కంపల్సరీ ప్రతి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి ఒకసారి వాళ్ళ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళది ఏమంటే ఓటర్ ఐడి కూడా చెక్ చేయండి. చాలా మందికి ఏమంటే 2002లో ఓట్స్ లేవు చాలా మందికి. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, వాళ్ళ రిలేటివ్ ఎవరన్నా బ్లడ్ రిలేషన్ ఎవరన్నా ఉన్నా వాళ్ళది ఓటర్ ఐడి కార్డు తీసుకురండి. అది ఓటర్ ఐడి కార్డు తీసుకొస్తే మనం ఫిల్అప్ చేస్తే వాళ్ళకి ఓటు హక్కు వస్తుందండి. దానికోసం దయచేసి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఎవరు దీనికి ఈజీ తీసుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనకు డేట్ దాటిపోతే మళ్ళీ మనం ఏం చేస్తే కూడా రాదు. దానికోసం మరి ఒక్కసారి అంతా నేను తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ఒకటే అంటున్నాను, మీరు దయచేసి దగ్గర ఉండి అన్ని ఫామ్ ఫిల్అప్ చేసే వరకు మీరు వార్డ్ వైజ్ బూత్ వైజ్ డోర్ టు డోర్ వెళ్ళి మీరు బిఎల్ఓ ఆఫీసర్ దగ్గర పోయి మీరు కంపల్సరీ ఫామ్ ఫిల్అప్ చేయాల్సిందే. లేకపోతే ఒక్కసారి ఓట్ కట్ అయిపోతే మళ్ళీ మనం ఏం చేయలేమండి. దానికోసం దయచేసి మీరందరూ ఈ 14 days కంపల్సరీ మీరందరూ ఏమంటే తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీ రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనకు బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తుళ్లూరు పోలీసులకు అవకాశం లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మన రాష్ట్ర రాజధాని అమరావతి దేవతల రాజధాని లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క పోలవరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు జగన్ ను సంఘీభావం తెలుపుతూ పలకరించాయి. దీంతో తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మహిళలు, మతాలపై జరిగే అసభ్య ప్రచారాలపై వేగంగా చర్యలు తీసుకునేలా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని వెల్లడించారు. Information Technology Act sections 66C and 66D, fake accounts, identity theft, online impersonation. Information Technology Act section 67, obscene లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలు అరికట్టవచ్చు. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రేషన్ డీలర్ అక్రమాలు వెలుగు చూశాయి. తూకంలో మోసం చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి సుమారు కిలో సరుకును తక్కువగా ఇచ్చి బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు పచ్చదార విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యేస్ పార్టీ ఇక్కడ కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అన్ని తెచ్చుకోవాలి. మీరు బియ్యం తెచ్చుకొని వీళ్ళు సక్రమంగా అందియాలి. మీరు డబ్బా పెడితే 1 కిలో 2 కిలోలు తగ్గా ఎవరు పోతానే అవి మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఎట్లా తప్పు కదా, బ్యాంకులు పెట్టి వేయాలా? సరే సార్, కేసు సార్ చూడండి, డబ్బా పెట్టి డైరెక్ట్ పోస్తా ఉన్నాడు ఆయన. కేసు బుక్ చేయండి, రాయండి ఇమీడియట్ గా. ఎందుకు పెడతారండి డబ్బా? మీ ఇష్టమా? చక్కెరకి ఎందుకు తీసుకుంటున్నారమ్మా? చక్కెరకి డబ్బులు 20. ఏం బాకీ అబ్బా నీకు? 20 బాకీ నీకు? ఎందుకు 20 తీసుకుంటాను? ఎంత తీసుకోవాలయ్యా నువ్వు? తల తిరుగుతుందా నీకేమన్నా? పని చేయాలనిందా లేదా? చెప్పు. 17 చిల్లర లేకుంటే నీకు గూగుల్ నీ ఫోన్ పేలో లేదా QR కోడ్ తీసి కలిపియాడా? కొడతారు దానికి. మీరు 17 రూపాయలు చిల్లర తెచ్చిండమ్మా. మీరు చిల్లర తెచ్చిండి 17 రూపాయలు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు, తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? 20 ఎందుకు తీసుకుంటావు అసలు? ఏం బాక్యా నీకు? 3 రూపాయలు ఏం బా? చూడయా, పోయి క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. డీటీ ఎవరండి ఇక్కడ వచ్చారు? పిలవండి డీటీని. ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఈ మాత్రం చూసుకునేది లేదా? ఓపెన్ గా డబ్బాలు పెట్టిపోయడం, 20 రూపాయలు తీసుకోవడము, పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండరా వీళ్ళు? మీకేం బాదండి? మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోండి, మీ క్వాంటిటీ ప్రకారం మీరు బియ్యం మీరు తెచ్చుకోండి, ప్రజలకి ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకోండి. దట్స్ ఆల్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టిపోయడం, 20 రూపాయలు తీసుకోవడం ఏమేంటి? పిల్లలు మెయింటైన్ చేయాలి మీరు. ఎన్ని కార్డులు ఉన్నాయి నీకు అలాట్మెంట్? 600 చిల్లర. ఎన్ని క్వాంటిటీ? రైస్ క్వాంటిటీ ఎంత? రైస్ క్వాంటిటీ వచ్చేసి 112 చిల్లర. 112 క్వింటాల్. 112 క్వింటాల్. సార్ వస్తున్నారు. స్టాక్ ఎప్పుడు తెచ్చుకున్నారు మీరు? స్టాక్ దీంట్లో రిసీవ్ చేసుకోలేదా? స్టాక్ లేదు సార్, అది మేడం ఊరికి పోయింది సార్. ఊరికి పోతే స్టాక్ అంటే తంబు పోయింది సార్, బ్యాక్ లాక్ ఉండేది కొట్టండి అని చెప్పినారు సార్. మేడం ఊరికి వెళ్ళారు సార్. అథెంటికేషన్ తీసుకోకున్నట్లే స్టాక్ దింపుకున్నారు సార్. అండి ల్యాబ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, 20 రూపాయలు బియ్యానికి చక్కెర తీసుకుంటా ఉన్నాడు, అదేదో ప్రాబ్లం ఉంది. అథెంటిఫికేషన్ ది 6A బుక్ చేయండి. డేస్ గారు కేసు బుక్ చేయండి, పిలిపించి వీఆర్ వాళ్ళు పంచనామా చేసి బుక్ చేయండి. ఆ ల్యాబ్స్ రాసుకోండి. ఏమండి మీ ఇష్టం అయిపోయింది, కొంచెమన్నా ఆలోచించే శక్తి లేదా?
ఆ 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి, సంతోషపడాలి అంతే. మీ ఇష్టం చేసేట్లా. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.